ముందుగా సభకి అధ్యక్షత వహిస్తున్న తెలుగుదేశం పార్టీ వింజమూరు మండల అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి అంతటికీ కారణమైన ఉదయగిరి నియోజకవర్గం మీద ఎక్కువ మక్కువ చూపెట్టి ఇక్కడ పరిస్థితుల మీద స్పష్టమైన అవగాహన ఉన్న మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే వక్స్పోర్ట్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన అజీజ్ గారికి, మన 4 తూర్లు ఎమ్మెల్యేగా చేసిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి, కొద్దిగా హెల్త్ అప్సెట్ ఉంది శేఖర్ అన్నకి, అందుకని ఆయన వెళ్ళాల్సి వచ్చింది. అలాగే మన సోదర సమానులు 2 తూర్లు ఎమ్మెల్యేగా చేసిన మన ఖమ్మం విజయరామరెడ్డి గారికి, అలాగే మన మాజీ ఎమ్మెల్యే కావలి మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారికి, మాజీ జడ్పీ చైర్మన్ చెంచులపాప యాదవ్ గారికి, అలాగే బీజేపీ నెల్లూరు అధ్యక్షులకి, అలాగే జనసేన అధ్యక్షులకి, జనసేన పార్టీ నాయకులకి అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. 2-3 రోజుల్లోనే మనం అడ్వాన్స్ నోటీస్లోనే ఇంతమంది ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ స్కెడ్యూల్స్ అన్ని అడ్జస్ట్ చేసుకొని వారందరికీ కూడా నా ధన్యవాదాలు, ప్రతి ఒక్కరికి కూడా, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి. అలాగే ఈ రోజున ఇక్కడ ఎలక్షన్ ముందు నన్ను కానీ మన సోదర సమానులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఆశీర్వదించి దగ్గరుండి ఎలక్షన్ చేసి మన శేఖర్ రెడ్డి గారు అవ్వచ్చు, మన విజయరామరెడ్డి గారు అవ్వచ్చు, వేణుగోపాల్ రెడ్డి గారు అవ్వచ్చు, చెంచులబాబు యాదవ్ గారు కావచ్చు, ఇంకా ఎంతోమంది సీనియర్ నాయకులు ఇక్కడ బీజేపీ కానీ జనసేన కానీ మన తెలుగుదేశం పార్టీ సీనియర్లు కానీ వాళ్ళ భుజాల మీద పెట్టుకొని ఈ ఎలక్షన్ చేసి ఆయన్ని పార్లమెంట్కి నన్ను అసెంబ్లీకి పంపించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు జరుపుకుంటా ఉన్నాను, నాయకులందరికీ కూడా. అలాగే వేదిక ముందు ఉన్న నాయకులకి, గ్రామ కమిటీ అధ్యక్షులకి, క్లస్టర్ ఇన్ఛార్జీలకి, బూత్ ఇన్ఛార్జీలకి, అలాగే ఏజెంట్లు దాదాపుగా 324 బూతుల్లో 5 నుంచి 10 దాకా ఏజెంట్లుగా కూర్చొని ఆ రోజున ఎలక్షన్ చేసి మీరు ఫ్రంట్ ఎండ్లో ఉండి ఫ్రంట్ ఫేస్లో ఉండి కొన్ని చోట గొడవలు జరిగి కొన్ని చోట ఆక్రమణ చేయాలని చూశారు. అవన్నీ అడ్డు పెట్టుకొని అడ్డం తిరిగి నిల్చొని ఎలక్షన్ చేసి ఆయన్ని కానీ నన్ను కానీ నిల్చోబెట్టారు, ఇక్కడ స్టేజ్ మీద కూర్చోబెట్టారు. వారందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. ఏజెంట్లందరికీ కూడా మీ అందరికీ ఒక ఆత్మీయ సభ పెట్టాలని చెప్పి విపిఆర్ గారు ఇప్పుడు కాదు గత 4 నెలలుగా ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మనం 2 సార్లు ఈ సభ పెట్టుకోవడానికి ప్రయత్నం చేశాం, కానీ వర్షం వల్ల మనం పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. అయినా కానీ విపిఆర్ గారు వదలలేదు, ఎట్టి పరిస్థితుల్లో ఇది మనం చేయాలి అని చెప్పి మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు ఆయనే ఒక డేటు జనవరి 8 ఎలా ఉంది అని చెప్పి ఒక డేట్ చూసుకుంటూ వెళ్తే జనవరి 8 షెడ్యూల్స్ అడ్జస్ట్ చేసుకొని అందరం కలిసి మనం చేసుకోవాలని చెప్పి అనుకున్నాం. మా అదృష్టం ఏంటంటే ఇదే జనవరి 8, 2023న కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ ఓపెనింగ్ కార్యక్రమం అయింది. ఇదే టెంట్ ఇదే జర్మన్ హ్యాంగర్ కింద మనం ఈ కార్యక్రమాన్ని వేరే ప్లేస్లో అక్కడ చేసుకోవడం జరిగింది. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. అదే డేటు ఆయన నోటుకుండా రావడం, ఆ డేట్గా ఈ కార్యక్రమం జరగడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. నేను 2022లో అమెరికా నుంచి ఇక్కడికి రావడం జరిగింది. కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. దాదాపుగా 29,000 మందిని ప్రివెంటివ్ టెస్టింగ్ చేయడం జరిగింది. ఉదయగిరి నియోజకవర్గం గురించి 8 మండలాల గురించి స్పష్టమైన అవగాహనతో మనం ఏ కార్యక్రమాలు చేస్తే మనం ముందుకెళ్ళగలమని అవి చేసుకుంటా రావడం జరిగింది. అలాగే ఎలక్షన్కి ముందు దాదాపుగా కొన్ని నెలల ముందు విపిఆర్ గారు పార్టీలకు రావడం విపరీతమైన బలాన్ని ఇచ్చింది. నాకు కానీ మిగతా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలకు కానీ వారిచ్చిన బలం, ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గంలో వారు నాకు ఇచ్చిన బలం, ఆ బలంతో ముందుకు వెళ్ళగలిగాం. దాంతో మనం ఎలక్షన్ గెలవగలిగాం. చాలా టఫ్ కాన్స్టిట్యున్సీ ఇది, ఇట్స్ నాట్ ఈజీ. మనకి ఇక్కడ ఎలక్షన్ చేయడం ఈజీ కాదు. ఎంతో మంది దాదాపుగా 500 నుంచి 600 మంది బయట వాళ్ళు వచ్చారు, ఇక్కడ వాళ్ళు అందరూ భుజాల మీద పెట్టుకొని ఆడపడుచులు అవ్వచ్చు, మన ఉద్యోగస్తులు అవ్వచ్చు, అందరి సహకారం, అందరి బ్లెస్సింగ్స్ తోటే మనం ఈ రోజున ఇక్కడ నిల్చోగలిగాం. వారు కానీ నేను కానీ చదువుకున్నాం, అందరం కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి పైకి వచ్చిన వాళ్ళం. వారు ఒక రకమైన ఉన్నత ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి పైకి వచ్చిన వాడిని. కష్టం విలువ తెలుసు. మా నాన్న ఇక్కడ ఉద్యోగం చేశారు, ఇదే ఉదయగిరి నియోజకవర్గంలో ఉద్యోగం చేశారు, ఎర్రమరెడ్డిపల్లిలోనే ఉన్నారు. సో వారికి ఉన్న అవగాహనతోటే నాకు చెప్తా ఉండేవాళ్ళు మన ఉదయగిరి నియోజకవర్గం పరిస్థితి. అందుకని ఇక్కడికి రావడం జరిగింది. రాజకీయాలకు అతీతంగా సేవ చేయాలన్న ఉద్దేశంతో ఉదయగిరి నియోజకవర్గాన్ని ఎంతో కొంత మన వంతు మనం సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఆ ప్రయత్నంలో
టీడీపీ ఆశించలేదు, టికెట్ నేను ఆశించి మనం ముందుకెళ్ళిన సందర్భం ఏమీ లేదు. బాబు గారి అవకాశం ఇచ్చారు, తెలుగుదేశం పార్టీ నుంచి అవకాశం వచ్చింది మనకు పోటీ చేయడానికి. వారికి ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అలాగే మా యువ నాయకుడు లోకేష్ బాబు గారికి దగ్గరుండి నన్ను గైడ్ చేసి నడిపించిన మా యువ నాయకుడు లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ఈ స్టేజ్ మీద నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. వారిచ్చిన సహకారం కానీ, వారి ఆలోచనలు కానీ, వారు మంగళగిరిలో ఇంప్లిమెంట్ చేసిన ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, అదే ప్రోగ్రామ్స్ నేను ఇక్కడ తీసుకొచ్చి ఉదయగిరిలో ఎంతో ఉపయోగపడ్డాయి మనకు. మన ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం అవ్వచ్చు, రకరకాల కార్యక్రమాలు అవ్వచ్చు. ఎలక్షన్ గెలుచుకున్నాం. ఎలక్షన్ గెలిచాక 7 నెలలు అయింది. పైన మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క బుక్ ఓపెన్ చేస్తూ ఉన్నారు, ఒక్కొక్క డిపార్ట్మెంట్ బుక్ ఓపెన్ చేశారు. చాలా వైట్ పేపర్స్ ఇచ్చారు. స్పష్టంగా ఏ డిపార్ట్మెంట్లో ఏం జరిగిందని క్లియర్గా చెప్పగలిగారు. ఎక్కడ కూడా ఒక్క పైసా డబ్బులు లేవు. మొత్తం డబ్బు అంతా ఎడిపోయిందో తెలియదు, మొత్తం డబ్బులు ఎక్కడా కనపడలేదు. ప్రతి ఒక్క డిపార్ట్మెంటు అప్పుల్లో ఉంది. పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఒక రకమైన మ్యూట్లోకి తీసుకెళ్ళిపోయారు ప్రతి డిపార్ట్మెంట్ను కూడా, డబ్బులు లేవని చెప్పి. ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపుగా 143 పంచాయతీలు ఉంటే పంచాయతీ వ్యవస్థ మీద భయంకరమైన దెబ్బ పడింది ఇక్కడ మనకు. ఎందుకంటే ఒక్కొక్క పంచాయతీకి వచ్చే నిధులన్నీ కూడా దాదాపుగా 250 కోట్లు మళ్ళా డైవర్ట్ చేయడం జరిగింది. కేవలం పంచాయతీ నిధులతోనే ఉదయగిరి నియోజకవర్గం డిపెండ్ అయి ఉంది. చాలా పంచాయతీల్లో కనీసం బల్బు మార్చుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీలో కూడా చాలాసార్లు ఆయన అన్ని ప్రత్యేకంగా విన్నవించడం జరిగింది. ప్రతి ఒక్క సూపర్ సిక్స్లో ఉన్న ప్రతి ఒక్క పథకాన్ని తెలుగుదేశం పార్టీ అమలు చేయబోతా ఉంది. కాకపోతే ఒకరోజు ముందు వెనక అవుతుంది. కేవలం ఆర్థిక ఇబ్బందుల వల్ల మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు మోడీ గారి సహకారంతో మనం 7 నెలలు ముందుకెళ్తా ఉన్నాం. 7 నెలలు కూడా మనకున్న ఆర్థిక ఇబ్బందులతోటే దాదాపుగా 130-140 కోట్లు డెవలప్మెంట్ వర్క్ ఇక్కడ జరుగుతూ ఉంది. దాదాపుగా 40 కిలోమీటర్లు మనం సీసీ రోడ్లు వేసుకోగలిగాం ఈ 7 నెలల్లోనే. తర్వాత మన డయాలసిస్ సెంటర్ అవ్వచ్చు, హెల్త్ గురించి మాట్లాడడం అవ్వచ్చు, డిపార్ట్మెంట్ రివ్యూలు అవ్వచ్చు, డిపార్ట్మెంట్ మన అధికారులకు కానీ ఎవరికైనా కూడా మనం సర్వెంట్లుగా వచ్చాం. నేను చాలాసార్లు రివ్యూ మీటింగ్లో చెప్పడం జరిగింది. డిపార్ట్మెంట్ అధికారులకు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ, ఇక్కడున్న అధికారులకు కానీ స్పష్టంగా నేను చెప్పేది ఒకటే మాట, మనం ఎవరమైనా, నేనైనా మీరైనా సర్వెంట్లుగా ఉండాలి. మన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క ప్రజానికి ఎవరైనా, ఏ మనిషి అయినా, కార్యకర్త అవ్వచ్చు, అవతల పార్టీ అవ్వచ్చు, యువతల పార్టీ అవ్వచ్చు, ఎవరు వచ్చినా కూడా ప్రతి ఒక్కరిని దేవుడిగా చూడాల్సిన అవసరం మనం ఉంది. చూసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ సమస్యని పరిష్కారం తీసుకొని మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని నేను స్పష్టంగా గైడ్ చేస్తూ ఉన్నాను. దాదాపుగా ఎంఆర్ఓలు కానీ, ఎండిఓలు కానీ అందరికీ కూడా ఇక్కడ వాటి మీద అవగాహన కల్పించాం. ఒక రకంగా ముందుకెళ్తా ఉన్నాం. మొన్న నీటి ఎలక్షన్స్లో దాదాపుగా 150 చెరువులకి, ఒక్క చోట తప్పితే 149 చెరువులకి ఏకగ్రీవంగా ఆ రోజు ఎన్నిక చేసుకోగలిగాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరం కూడా దాదాపుగా 150 మంది నీటి సంఘాల చైర్మన్లు కానీ, వైస్ చైర్మన్లు కానీ ఇక్కడ ఉన్నారు. 900 మందికి మన తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళకి పదవులు లభించేలా చేయగలిగాం మనం ఆ రోజున. ఈ రోజున ఆ 150 నీటి సంఘాలు, వాటి గురించి మనం ఎంతో బడ్జెట్ తెచ్చుకోవచ్చు. ఎంతో దానివల్ల సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వచ్చే అవకాశం ఉంది. విపిఆర్ గారు సహాయం చేస్తూ ఉన్నారు. అలాగే రోడ్లు, నందవరం నుంచి ఉదయగిరి ఒకటి, సంఘం నుంచి కలిగిరి ఒకటి, ఆ 2 రోడ్లు విపిఆర్ గారికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అన్న ఇది మనం నేషనల్ హైవేస్ కింద ప్రయత్నం చేద్దామని చెప్తే వారు తీసుకురమ్మన్నారు. ఒకసారి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి వారిని కూడా తీసుకొని వెళ్ళి ఆ కార్యక్రమం కూడా ఒకటి చేసుకుందాం. అలాగే ఇక్కడ ఆర్ఎన్బి రోడ్లు కావచ్చు, గుంతలు పూడ్చే కార్యక్రమం అవ్వచ్చు. బాబు గారు సంక్రాంతికి దాదాపుగా ఉదయగిరి నియోజకవర్గంలో 35,000 మంది బయట ఉంటుంటారు. పండగకి అందరూ వస్తారు ఇక్కడికి. వారు వచ్చే టైంకి రోడ్లన్నీ గుంతలు పూడ్చుకొని వాళ్ళకి స్వాగతం చెప్పాలనే ఉద్దేశంతో ఆర్ఎన్బి అధికారులు కానీ అందరూ కష్టపడి పనిచేస్తూ ఉన్నారు రోడ్లు కొంతవరకు మెరుగుపరచుకోవడానికి. అలాగే జాబుల గురించి, జాబ్ క్రియేషన్ మీద మన యువనేత లోకేష్ బాబు గారు అమెరికా వెళ్ళడం జరిగింది. వారితో పాటు నేను కూడా 2-3 రోజులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. వారు కానీ, బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ నిత్యం నాకు తెలిసి 4-5 గంటలేమో పడుకుంటున్నారు రోజు. వాళ్ళు అంత కష్టపడుతున్నారు. ఎక్కడికి పోయినా కూడా ఎక్కడ ఇండస్ట్రీ తీసుకొద్దాం, ఎక్కడ 4 ఉద్యోగాలు వస్తాయి, వాటి ఉద్దేశంతో మన ఉదయగిరి నియోజకవర్గంలో కూడా జాబ్స్ ఎన్ని క్రియేట్ అయితే అంత డెవలప్మెంట్కి ముందెళ్ళే అవకాశం ఉంది. ఖచ్చితంగా రాబోయే 4-5 నెలల్లో ఇండస్ట్రీస్కి శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. ఇక్కడ నాకు తెలిసిన నెట్వర్క్ అవ్వచ్చు, అన్న విపిఆర్ గారికి సంబంధించి అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్ర ఎక్కడ అవకాశం ఉన్నా కూడా రిలయన్స్ అవ్వచ్చు, బీపీసీఎల్ ఇప్పుడు 95,000 కోట్లతో పెట్టారని విపిఆర్ గారు కూడా ఇందాక చెప్తా ఉన్నారు. దాని గురించి అవ్వచ్చు. మనకు దగ్గరలో ఎక్కడైనా కూడా జాబులు వచ్చే అవకాశం. అలాగే ఫిబ్రవరిలో జాబ్ మేళా పెట్టబోతా ఉన్నాం. ఆ ఫామ్స్ వస్తాయి. నిరుద్యోగులందరూ ఆ ఫామ్ ఫిల్ చేసి ఆ జాబ్ మేళాకి రెడీ అయితే ఒక్కొక్కరిని మనం ఎలా ట్రైన్ చేయాలి,
ఎలా జాబ్స్ తెచ్చుకొని ఎలా చూడాలి, ఏ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పెట్టుకోవాలనే ఉద్దేశంతో పోతున్నాం. బయో సిఎన్జి ప్లాంట్లు కానీ రిలయన్స్ నుంచి మనకు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అలాగే నా దగ్గరికి ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ నాయకులు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, మన గ్రామ కమిటీ అధ్యక్షులు అవ్వచ్చు, మన ఇతర ప్రజలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.